వచ్చేసి ఛత్రపతి శివాజీ మరియు ఔరంగజేబు యొక్క వారసులు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు. డార్లింగ్స్, మన ఇండియన్ హిస్టరీలో అతి పెద్ద సామ్రాజ్యాలుగా చెప్పబడే మొఘల్ ఎంపైర్ మరియు మరాఠా ఎంపైర్ ని పాలించిన ఛత్రపతి శివాజీ మరియు ఔరంగజేబుల యొక్క వారసులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్న విషయం మీలో చాలా మందికి తెలియదు. ముందుగా ఔరంగజేబు యొక్క వారసుల విషయానికి వస్తే, ఔరంగజేబు యొక్క ముని మనవరాలైన సుల్తానా బేగం వెస్ట్ బెంగాల్ లో ఉన్న ఒక మురికివాడలో 10 ఇళ్లలో పాచి పని చేసుకుంటూ బతుకుతుంది. ఈవిడ ఇంత ముందు తాజ్ మహల్ మరియు రెడ్ ఫోర్ట్ వాళ్ళ ఫ్యామిలీ ప్రాపర్టీస్ అని కేసు వేసింది సుప్రీం కోర్టులో. ఆ కేసుని సుప్రీం కోర్టు కొట్టేసింది. చూసారా డార్లింగ్స్, ఒకప్పుడు ఇండియా మొత్తాన్ని పరిపాలించిన మొఘల్ రాజుల యొక్క వారసురాలు ఏమైపోయిందో. మనం ఇంగ్లీష్ కొటేషన్ లో చెప్తాం కదా, కర్మ ఇస్ ఏ బూమరాంగ్ అని. దీన్ని చూసే కదా నాకు నిజం అనిపించింది. ఎందుకంటే వాళ్ళ పూర్వీకులు చేసిన పాపాలని ఇప్పుడు అమ్మాయి అనుభవిస్తుంది. ఇప్పుడు మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుల విషయానికి వస్తే, శివాజీ మహారాజ్ గారి వారసులు మొత్తం వెల్ ఎడ్యుకేటెడ్ మరియు సొసైటీలో ఒక గొప్ప పేరుతో ఉన్నారు. ఛత్రపతి శివాజీ గారి ముని మనవడైన ఉదయ్ నీరజ్ భోస్లే బీజేపీ తరపున పార్లమెంట్ మెంబర్ గా కూడా ఉన్నారు. ఆయన ఇటీవలే ఔరంగజేబు యొక్క సమాధిని కూల్చేయాలని పిలుపును కూడా ఇచ్చారు. డార్లింగ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కింద ఉన్న వీడియోలో మూటగట్టి దాచాను. వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు.